డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? కాకినాడ జిల్లా తాళ్లరేవు సామాజిక ఆసుపత్రిలో 4 శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. గైనకాలజిస్టులు డాక్టర్ నిమ్మకాయల నవేశ దుర్గా, డాక్టర్ కుసుమదీప్తి ఆధ్వర్యంలో 3 సిజేరియన్లు, 1 ట్యూబెక్టమీ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ పర్యవేక్షణలో శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. గర్భిణీలు భయపడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందాలని, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సిహెచ్సి తాళ్లరేవు కాకినాడ మండలానికి గైనకాలజిస్ట్ కింద వచ్చాను. సో ఈ రోజు అంటే నేను ఆగస్ట్ 1 నుంచి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా మాకు 5 సిజేరియన్ సెక్షన్స్ జరిగినాయి. అందులో ఈ రోజు మాకు 3 సిజేరియన్ సెక్షన్స్ జరిగినాయి. జరిగిన 5 సిజేరియన్ సెక్షన్స్ కూడా ఒకటేమో RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ, సివియర్ ఎనీమియా, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీసే జరిగింది. ఇంకొకటి ఫూట్లింగ్ ప్రెజెంటేషన్, అది కూడా మేము జీజీహెచ్ కాకినాడకి రిఫర్ చేయకుండా ఇక్కడే మాకు అందుబాటులో ఉన్న సేవలతోటి డెలివరీ చేయడం అనేది జరిగింది. ఈ రోజు జరిగిన 3 ఆపరేషన్లు కూడా కొంచెం కీలకంగా ఉన్నవే జరిగినాయి. ముందు ఆపరేషన్ జరగడం, ఇంకా బ్లడ్ తక్కువగా ఉండడం, ఇవన్నీ ఉన్నా సరే మేము మాక్సిమం మాకున్న రిసోర్సెస్తో ఇక్కడికి డెలివరీ జరగడం అనేది జరిగింది. ఇప్పుడు వరకు అయితే మాకు జీజీహెచ్ కాకినాడకి ఎటువంటి డెలివరీలు ప్రిఫర్ చేయాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ ముందు ఎప్పుడన్నా ఇక్కడ అవసరం అంటే అత్యంత అవసరాలు అవసరపడి ఇక్కడ లేని వసతులతో ఏమైనా డెలివరీ అవసరం అయితే మాత్రం పంపించడం జరుగుతుంది. నార్మల్ డెలివరీలు అన్నీ కూడా సవ్యంగానే జరిగినాయి. రీసెంట్గా గాడిమోగా సంబంధించిన ఒక యువతి 4 కేజీల బరువుతో ఉన్న బేబీని నార్మల్గా కూడా డెలివరీ చేయడం జరిగింది. మిగతా అన్ని డెలివరీలు కూడా నార్మల్గానే జరిగినాయి. చిన్న ఆపరేషన్లు కూడా ప్రస్తుతానికి ఒక 9 వరకు చేసాము ఈ నెలలో. సో ఇంకా ముందు చేయాలని అనుకుంటున్నాము. మాకున్న ఎనస్థీషియా డాక్టర్ గారు అండ్ ఆల్సో పీడియాట్రిక్